Hey guys, oh my god, welcome back to my YouTube channel. సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే ఎప్పుడో 7 months బ్యాక్ అనుకుంటా నా లాస్ట్ యూట్యూబ్ వ్లాగ్ వచ్చేసి నా బర్త్డే వ్లాగ్, దట్ ఈస్ కేరళ వ్లాగ్. అంతే, మళ్ళీ ఇన్ని మంత్స్ తర్వాత ఇప్పుడు ఓకే అసలు టైం ఉండట్లే. ఓకే లెట్స్ మేనేజ్ రీల్స్, ఆఫీస్, యూట్యూబ్. వ్లాగ్ వచ్చేసి 2 weeks బ్యాక్ మా ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్ళాను అనమాట. నేను ఆ రోజు నుంచి రేపు 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 ఎడిట్ చేద్దాం అనుకుంటూ ఫైనల్గా ఈ రోజు కొంచెం కుదిరింది. నేను తిరుపతి నుంచి వచ్చేసరికి మా బిల్డింగ్, మా ఇల్లు అన్ని పెయింటింగ్లు వేస్తున్నారు అనమాట. చిందరబందరగా ఉంది ఇల్లు అంతా. సో అన్ని మేనేజ్ చేశాక ఫైనల్గా టుడే ఐ గాట్ ఫ్రీ టైమ్. వ్లాగ్ మిస్ అవ్వకుండా చూసేయండి. సో చింతల నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట మేము ముగ్గురం. ఇంకో అమ్మాయిని ఐడిపిఎల్లో పిక్ చేసుకోవాలి. హాయ్ అంకుల్, భావిక. నువ్వు విండో తీయలేదా ఇప్పటిదాకా? జై బోలో దుర్గా భవాని మాతాకి జై. నేను ఏ ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఈ బల్కంపేట వే నుంచే వెళ్తాం కదా, సో ఎప్పుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్తాను అనమాట. కాచిగూడ నైన్ అవర్స్ ట్రైన్ జర్నీ అంటే బోర్ కొడుతుంది. కానీ ఇంకా నైట్ పడుకుంటాం కాబట్టి అప్పటిదాకా పాటలు వినుకుంటూ కోన్ డిజైన్స్ పెట్టుకొని మస్తు టైంపాస్ అయితే అయిపోయింది. అండ్ నా వాయిస్ ఇగ్నోర్ గైస్, ఫుల్ జలుబు. ఏ అమ్మాయి పేరెంట్స్కైనా అమ్మాయిలు బయటికి వెళ్ళినప్పుడు అయ్యో ఇప్పుడు ఎవరైనా మళ్ళీ ఏమైనా చేస్తారా, అబ్బాయిలు మళ్ళీ ఎవరైనా ఏడిపిస్తారా, అలాంటి ట్రామా ఇక్కడ మేము ఫేస్ చేస్తామని భయం లోపల ఖచ్చితంగా ఉంటుంది. అండ్ చెయ్యమని ఏం లేదు. మేము ఈ ట్రైన్లో వెళ్తున్నప్పుడు కూడా వీ హ్యావ్ ఫేస్డ్ ఇట్. అబ్బాయిల నుంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒకలాగా అవి వస్తూనే ఉంటాయి. బట్ అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు అమ్మాయిలు ఈ ఇంట్రోవర్ట్ లాగా కొంచెం షై ఫీలింగ్ అవన్నీ పక్కన పెట్టేసి వాడి గల్లా పట్టుకొని నిలదీసి క్వశ్చన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసే ఆ క్యారెక్టర్ మా అందరిలో ఉంది. కాబట్టి మేము పిచ్చ ఎక్స్ట్రోవర్ట్స్ కాబట్టి మా జోలికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు రాడు. ఆ నమ్మకం మా పేరెంట్స్కి ఉంది. వీళ్ళు చూసుకుంటారులే అనేది ఒకటి ఇంట్లో క్రియేట్ చేసి ఇంపాక్ట్ మేము బయటికి వస్తాం కాబట్టి మేము ధైర్యంగానే ఉంటాము, మా పేరెంట్స్ ధైర్యంగానే ఉంటారు. ఒక్కళ్ళం ఇద్దరమని కాదు, ఒక్కరికి ఏం జరిగినా సరే నలుగురం లైక్ వీ విల్ రేజ్ అవర్ వాయిస్. ఓకే, సో అది మాకు ప్లస్ అనమాట. అది ఉండాలి అమ్మాయిలందరిలో. ఎవరో లేడీకి మా భోగిలో లైక్ బీపీ డౌన్ అయిపోయింది అనమాట. సో ఇన్స్టెంట్గా ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చారు డాక్టర్స్ ఫస్ట్ ఎయిడ్ పట్టుకొని. అండ్ దే గివ్ మెడిసిన్ అండ్ దే సేవ్డ్ హెర్. సో ఇలాంటి ఫెసిలిటీ ఉంటుందని నాకు తెలీదు. మార్నింగ్ రేణిగుంట జంక్షన్లో దిగాం, తిరుపతికి దొరకలేదు. స్టేషన్ దగ్గర ఆటో ఎక్కిన తర్వాత వాళ్ళనే అడిగాము ఇంకా డైరెక్ట్ ఏదైనా మంచి రూమ్స్ ఉంటే తీసుకెళ్ళండి అంకుల్ అని. సో మనకు తెలిసిందే కదా ఈ రెసిడెన్స్ ఓనర్స్కి, ఆటో డ్రైవర్స్కి, ఈ హోటల్ వాళ్ళకి, సో మీరు డైలీ తీసుకెళ్లే టూరిస్టులు కానీ కస్టమర్స్ కానీ ఉంటే మా దగ్గరికి తీసుకొస్తే మీకు ఇంత కొంచెం కమిషన్ అన్నట్టు ఉంటుంది కదా. సో అలా ఈ డ్రైవర్ అన్న తీసుకెళ్ళి ఒక రెసిడెన్స్ దగ్గర ఆపారు. అండ్ వాళ్ళు 1100 అన్నారు. బట్ ఇంకా మార్నింగ్ సరే దొరికిందని మేము కూడా ఓకే అనేసాం. బట్ లేటర్ రియలైజ్ అయ్యాం ఇంకా లోపలికి వెళ్తే 500-600 రూమ్స్ కూడా ఉన్నాయని. బట్ ఇట్స్ ఓకే. ఇంకా మా ఫ్రెండ్స్ పోయి ఇంకా రూమ్ చూసినారు అండ్ దే వేర్ ఓకే విత్ ఇట్. అండ్ నేను కూడా ఓకే. సో ఫైనల్గా వెళ్ళిపోతున్నాం కీస్ తీసుకొని. రూమ్ మిల్ గయా. నేను వీడియో ఏం ఎడిట్ చేయను, మీ వాళ్ళు చూస్తుంది. 5:30 అట్లా అవుతుంది టైమ్. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఫ్రెష్ అయ్యి తినేసి మనం డైరెక్ట్ టోకెన్స్ తీసుకోవడానికి వెళ్ళిపోవాలన్నమాట. 9 నుంచి నించుంటేనే 12 o'clockకి అతను టికెట్స్ ఇచ్చే టైంకి మనం కొంచెం ఫస్ట్ ఉంటాం, లేదంటే చాలా పెద్ద లైన్ ఉంటుంది. ఏడికి పోయినా పిల్ల ఫస్ట్ ఫ్రెష్ అయిపోతుంది. ఎందుకంటే మంచిగా మేము అందరం ఫ్రెష్ అయ్యే వరకు మస్తు టైం, ఈలోపు ఈమె జుట్టు ఎండిపోతుంది, మంచిగా హ్యాపీ గుచ్చుతుంది అనమాట. హాయ్ గైస్, మీరే అండి, నేనే అండి.
दरवाजा बंद कीजिए खोलो क्या बोला ఇప్పుడు లాస్ట్ లో సుష్మానే వదిలేండి సుష్మా వేస్తుంది డోర్ ఫస్ట్ ఉరుకుతుంది నాకు ఫుడ్ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది చాలా ఇష్టం ఫుడ్ కానీ బాడీ సపోర్ట్ చేయదన్నమాట ఆల్రెడీ ఏదో ముస్ట్ హెల్త్ ప్రాబ్లంతోనే ఎక్కాను ఆ ట్రైన్ కూడా అందుకే అసలు అక్కడ ఏం తినాలన్నా ఆలోచించాను అన్ని భయంతోనే తిన్నా మేము యాక్చువల్గా తినేసి టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ అంత పొద్దున ఉండదేమో లైన్ ఇక్కడే ఎదురుగల్లీలోనే ఉన్నాం కదా పోదాంలే అని వచ్చాము వచ్చే వరకే మా ముందు ఒక 2000 మంది ఉంటారు వాడి అమ్మ అసలు పాపం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తే వాడు 1 o'clockకి టికెట్స్ ఇచ్చాడనమాట చాలా క్యూ ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా మేమే ఫస్ట్ వెళ్తున్నాం అని అనుకుని వెళ్ళాం మేము బట్ పొద్దున దోశ తినగానే మంచి స్లీప్ వేసాం అందరం ఇప్పుడు ఏంటంటే మారింది కదా రూలు సో శ్రీనివాస కాంప్లెక్స్లో ఏంటంటే రేపు దర్శనం కావాలంటే ముందు రోజు 2 o'clockకి టికెట్స్ తీసుకోవాలన్నమాట మనం సో ఆ రోజే టికెట్స్ నాకు ఐడియా లేదు ఎక్కడో బట్ మేము అది పబ్లిక్ కాదు ప్రైవేట్ కాదు కదా ఒకరినొకరం ఎక్కిరించుకోవడం రోస్ట్ చేయడం ఇన్సల్ట్ చేయడానికి మాకు నవ్వుకోవడానికి టైం సరిపోద్ది ఒకరినొకరు చూసి అండ్ ఇక్కడ వెయిట్ చేసి క్యూ లైన్లో ఆఖరికి వాళ్ళు వేడి పాలు కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇల్లే పాలు అస్సలు సో వాళ్ళు తాగారనమాట ఒక ఆంటీ ముందు ఇంకో ఆంటీ అడ్డొచ్చింది సో ఆమెకు ఊరికానికి కాలేదని చెప్పి ఆమె బీప్ మీద పడేని మన ఒకటి కొట్టింది అబ్బాయి ఎంతసేపు నవ్వినాం నేను మా ఫ్రెండ్స్ అంటే అండ్ మా దోస్తుకి ఇక్కడ ఒక పొట్టి దోస్తు పరిచయం అయ్యింది అలా తీసుకెళ్ళి ఆ గ్రిల్స్ లోపల పెట్టేశాడు గైస్ అసలు వాళ్ళ డాడీ అసలు అంటే ఇన్స్టాంట్గా ఐడియా వాడి బాబుని కొంచెం పైకి లేపి ఆ తల బెండి చేసి తీసాడు వీడి తల చాలా భయం వేసింది ఒక్కసారి ఆ తలకాయ రాకపోతే ఇప్పుడు ఎట్లా అని సో చూసుకోవాలి ఇంకా పేరెంట్స్ కూడా పిల్లల్ని అట్లా పాపం నించొని సడన్గా పెట్టేశాడు ఆ తల అందులో ఈ గ్రిల్స్ లోనే వాడు పెట్టేశాడు అనమాట తల పాపం ఒక్క సెకండ్ వాళ్ళ డాడీ ఎంత టెన్షన్ పడిపోయారో ఇంకా చాలా సేపటి తర్వాత గైస్ 2 గంటలు మాక్సిమం క్యూలో నించున్నాము దెన్ ఫైనల్గా మమ్మల్ని వదిలారు వెళ్తున్నాం అనమాట టోకెన్స్కి ఒక ఆధార్ కార్డు పట్టుకుంటే చాలు సో థర్స్డే ట్రైన్ ఎక్కి ఫ్రైడే దిగాం కదా ఫ్రైడే టికెట్స్ తీసుకోవడానికి వెళ్ళాము సాటర్డే దర్శనం కోసం సో సాటర్డే 12 PM మాకు దొరికాయి అనమాట టోకెన్స్ సో మంచిగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నేను ఏ షాప్కి వెళ్ళినా కూడా టమాటా రైసే తిన్నా అండ్ ఈ ఇయర్ కూడా అదే పని చేసా ఎవ్రీడే మార్నింగ్ నైట్ టమాటా రైస్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా మా మమ్మీ చేస్తేనా అబ్బా ఐ ఆల్రెడీ టోల్డ్ యూ కదా నేనేం తిన్నా నా బాడీ సపోర్ట్ చేయదని టమాటా రైస్ నన్ను దెబ్బ తీసింది మళ్ళీ నేను మెడికల్ షాప్కి వెళ్ళి మళ్ళీ మెడిసిన్ తీసుకోవాల్సి వచ్చింది ఓ గాడ్ ఇంకా దర్శనం టైంలో అలిపిరి ఎక్కినప్పుడు నాకు ఇంకేం అవ్వద్దు హెల్తీగా ఎక్కాలని మొక్కుకొని బట్ స్టిల్ నన్ను ఎవ్వడు ఆపలేడు ఫుడ్ విషయంలో అని చెప్పి మళ్ళీ నైట్ పెరుగన్నం కాదు మళ్ళీ పప్పన్నం మంచి మీల్స్ తిందామని మళ్ళీ రెడీ అయ్యాను అనమాట ఇంకా గైస్ సారీ ఇఫ్ ఎనీవన్ ఫ్రమ్ తిరుపతి వాచింగ్ దిస్ అసలు మా ఫ్రెండ్స్ తిన్నారు సీరియస్గా పచ్చి బఠానీ పచ్చి పప్పు మిగతా అంత బాగుంది బట్ పానీపూరి నో సారీ పానీపూరి తిన్నారు బట్ నాట్ సాటిస్ఫైడ్ అండ్ దెన్ మీల్స్ తింటున్నాము ఇక్కడ మన తెలుగు వాళ్ళ షాప్ ఉంది ఒకటి అసలు ఇది కదా మన సౌత్ ఇండియా ఫుడ్ అబ్బా పప్పు మంచి ఫ్రై మంచి పచ్చడి అప్పడం సాంబార్ ఏదైతే అవ్వని ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ లేదని చెప్పి హ్యాపీగా తిన్నాం అనమాట నలుగురం అండ్ తిని మళ్ళీ ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు సో నైట్ టైం కొంచెంసేపు అక్కడ కూర్చున్నాం అనమాట ఫేవరెట్ పార్ట్ ఏంటంటే అసలు రోడ్స్ ఆ పిల్లర్స్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ప్రతిదీ అసలు ఎటు చూడు ఎక్కడ చూడు దేవుడిది అలాగ సైన్స్ కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట ఐస్ క్రీమ్ తినేసాక ఇంటికి వెళ్ళి ఇంకా పడుకోలేదు గైస్ మేము వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు 1:30 అవుతుంది 2 అవుతుంది అని ఎందుకంటే 1:30 అవ్వగానే ఫ్రెష్ అయిపోదాం అని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే మనకి ఎప్పుడు వచ్చింది మధ్యాహ్నం 12 PM వచ్చింది టికెట్ టోకెన్ మీద దేవుడు దర్శించుకునే టైం సో సాటర్డే 12 అంటే మనం ఇప్పుడు అలిపిరి ఎక్కాలి ఈ క్యూలన్నిట్లో నించొని ఫోన్లు లగేజ్ అంతా సబ్మిట్ చేయాలి సో ఖచ్చితంగా మనకు టైం పడుతుంది ఎంత మార్నింగ్ స్టార్ట్ అయితే అంత మంచిది అని చెప్పి మేము 1:30 నుంచే రెడీ అవ్వడం స్టార్ట్ చేసాము 1:30 నుంచి స్టార్ట్ చేస్తే కరెక్ట్ 3:30కి మేము నలుగురం రెడీ అయిపోయాం అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు అలిపిరి అనమాట
మార్నింగ్ తిరుపతిలో ఉండి దేవుడి సాంగ్స్ వింటూ ఉంటే, అది కూడా ఇప్పుడు అలిపిరి స్టార్ట్ అవుతున్న మన ఎగ్జైట్మెంట్తో ఫుల్ హ్యాపీ అనమాట. హాయ్ guys, we are going for Alipiri and we are checking out. Bye. We'll meet you soon guys. ఈ రెసిడెన్సీలోకి వచ్చే ముందు వాళ్ళు ఏమన్నారంటే, మేడం ఫ్రీ వైఫై, మేడం హాట్ వాటర్ ఎవ్రీథింగ్ అది ఇదని అన్నారు. ఒక నెంబర్ ఇచ్చి ఏదైనా ఉంటే దీనికి కాల్ చేయండి అని చెప్పి అక్కడ నెంబర్ కూడా రాసింది. బట్ కాల్స్ లిఫ్ట్ చేయలేదు, వైఫై సరిగ్గా రాలేదు, వేడి వాటర్ రాలేదు. తెలిసిందే కదా, ఇంకా మా ఫ్రెండ్స్ ఊరుకుంటారా, వెళ్ళి మీ ఓనర్కి చెప్పండి చెత్తలాగా ఉంది మీ మేనేజ్మెంట్, ఫెసిలిటీస్ ఏం లేవు, అంత ఫేక్ అని చెప్పి క్లాస్ పీక్ వచ్చారనమాట. అండ్ అసలు రోడ్స్ చాలా పీస్ఫుల్గా ఉన్నాయి అనమాట నైట్ టైం. ఎక్కడైనా అంతే అనుకోండి. ఇంకా మేము రెడీ అయ్యి అక్కడ కొంచెం ముందుకెళ్తే, మనం శ్రీనివాస కాంప్లెక్స్ ఎదురు గల్లీలోనే ఉన్నాం. సో కొంచెం ముందు మెయిన్ రోడ్ ఎక్కితే మనకు ఆటోలు ఉంటాయి. అండ్ ఈ పప్పి మాతో అలా వచ్చేస్తుంది అనమాట. వీళ్ళ తల్లి వెనకాలే ఉంది. మాకు భజన అయిపోద్ది దీన్ని ముట్టుకుంటే. సుష్మని ఎంబడొస్తున్నాడే వాడు. నలుగురికి శ్రీనివాస కాంప్లెక్స్ నుంచి అలిపిరి దగ్గర డ్రాప్ చేయడానికి చాలా మనీ అడిగారు అందరూ. ఇంకా అలా బేరం ఆడితే ఒక ఆటో అంకుల్ దొరికారనమాట. అండ్ మా ఫ్రెండ్స్ నన్ను ఏడిపిస్తున్నారు. సో గైస్ వెనకాల కూర్చుంటే, అందుకే నేను వచ్చి డ్రైవర్ పక్కన సెటిల్ అయిపోయాను. అంకుల్ హాయ్ చెప్పండి. హాయ్ అన్నాడు. Guys, time is 4 o'clock and we have started to Alipiri. చూసారా, మనం పొద్దున 4:30కి వస్తే కూడా ఫుల్ లైన్ లగేజ్ కౌంటర్ కాడ. అందుకే ఇంకా మంచి పని చేసాం మేము. 1:30 నుంచి అట్లా రెడీ అయ్యి, మా ఫ్రెండ్ బ్రతిమాలతోనే ఉంది రెడీ అవ్వండి అని. ఇంకా ఫైనల్గా వచ్చాము. నావి స్ట్రైట్నర్, హెయిర్ డ్రైయర్ ఉన్నాయన్నమాట. తను చెప్పాడు, సో ఇవి మీరు యూజ్ చేయొద్దు, పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తిడతారు అని చెప్పాడు అనమాట అతను. అండ్ ఐ సెడ్ ఓకే. అండ్ వి ఆల్ ప్యాక్డ్. వాళ్ళు ఇచ్చిన లేబుల్స్ ఏవైతే ఉంటాయో అవి బ్యాగ్స్కి అటాచ్ చేసేసాం. అండ్ ఫైనల్లీ ఒక్క కొబ్బరికాయ తీసుకొని అలిపిరి ఫుట్పాత్ పైకి స్టార్ట్ అయ్యామన్నమాట. స్టార్టింగ్ మన కృష్ణుడు ఎదురయ్యాడు అనమాట. అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది గైస్. మార్నింగ్ కొబ్బరికాయ కొట్టేసి మంచిగా ఇప్పుడే స్టార్ట్ అయ్యామన్నమాట. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. కొన్ని స్టెప్స్ ఎక్కాక వచ్చిన ఫస్ట్ గోపురం అన్నమాట. అండ్ ఇక్కడ అందరూ పిక్స్ దిగి ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోతున్నారు. అండ్ అసలు అబ్బాయికి ఎంత ఓపిక అంటే, పాపం కుంకుమ, పసుపు అన్నీ ఒక్కొక్క మెట్టుకి పెట్టుకొని వస్తున్నారు అసలు అబ్బాయిలు. వావ్, చూడడానికి చాలా బాగా అనిపించింది ఈ జనరేషన్ బాయ్స్ని. అలా ఆగకుండా నడిచినంత వరకు ఏమనిపించలేదు. బట్ ఒక్కసారి పాస్ అయ్యామా ఇంక అస్సలు ఎక్కలేకపోతున్నాం. మళ్ళీ 10 మెట్లకి 50 మెట్లకి ఆగిపోవాల్సి వచ్చింది. ఏది చెయ్యొద్దంటే అదే చేయడం మనకు బాగా అలవాటు. అందుకనే వాళ్ళు అసలు అంత లోపలికి వెళ్ళకండి, దిగకండి అని రాసి పెట్టి ఉంటే కూడా లోపలికి వెళ్ళిపోతున్నారు ఫొటోస్కి, ఫుడ్ ఇవ్వడానికి.
ఈ పింక్ ఫ్లవర్స్ అండ్ ఈ షెడ్ ఇది వచ్చిందంటే మనం ఒక 70% నడక కంప్లీట్ చేసినట్టు. సో మిగతాదంతా రోడ్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. అండ్ కొంచెం వెదర్ కూల్ ఉండే ఆ రోజు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమంటారు శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళాను. సో అందుకే నాకు మోకాల పర్వతం తెలీదు. ఇదే ఫస్ట్ టైం అలిపిరి రావడం కాబట్టి మోకాల పర్వతం ఎలా అయినా ఎక్కుదామని మొక్కుకున్నాను. ఒక 21 మెట్లు మాత్రమే ఎక్కగలిగాను. అండ్ మిగతా వాళ్ళు మాత్రం మొత్తం ఎక్కేశారనమాట. 151 ఎన్నో ఉంటాయి ఐ గెస్. అండ్ చాలు ఇష్టంతో దేవుడిని మనసులో అనుకొని చేస్తే ఎన్ని మెట్లు అయితే ఏముంది, ఇంకా ఎక్కేశాను. మెట్లు ఎక్కడం పూర్తవ్వగానే మేము ఫస్ట్ చేసిన పని మనం మార్నింగ్ లగేజ్ సబ్మిట్ చేసాం కదా. సో వాడు అప్పుడు ఒక స్లిప్ ఇస్తాడు కదా, ఆ స్లిప్ చూపెట్టి మన లగేజ్ ఫస్ట్ వెనక్కి తెచ్చుకున్నాం. వెనక్కి తెచ్చుకున్న తర్వాత ఆ లగేజ్ పెట్టడానికి లాకర్ రూమ్స్ కూడా కావాలి. లగేజ్ పెట్టేసాం అనుకోండి ప్రశాంతంగా ఎక్కడికైనా తిరగచ్చు. సో మళ్ళీ ఆ లాకర్ రూమ్ దగ్గర క్యూ ఉంది. మళ్ళీ ఆధార్ కార్డ్స్ పట్టుకొని లైన్లో నించున్నాం. ఫైనల్గా 3 లాకర్స్ తీసుకున్నాం, లగేజ్ అంతా పెట్టేశాం. అండ్ అన్నదానం తెలిసిందే కదా, మహాప్రసాదం. తిరుపతిలో తింటే ఆ టేస్టే వేరు. సో ఆ సాంబార్ రైస్ కొంచెం పెరుగన్నం కడుపు నిండా తినేసి, గైస్ మా అవతారాలు చూసారా, ఇప్పుడే తినేసి మంచిగా దేవుడికి కత్తెరలు ఇచ్చేసి, ఏం గుడి అది, వరాహస్వామి గుడికి అక్కడ కోనేరులో ములగడానికి వెళ్తున్నాం గైస్. యాక్చువల్గా ఏమైందంటే తిరుపతి దేవుడిని దర్శించుకునే ముందు మనం వారాహి స్వామిని మొక్కాలి, అది రూల్. అప్పుడే అది ఆ వరాహస్వామికి మొక్కిన తర్వాత మాత్రమే మన ప్రేయర్స్ వెంకటేశ్వర స్వామి వింటారు అని అందరికీ తెలుసు. అదొక నమ్మకం, అదందరం చేస్తాం. సో ఏమైంది, వరాహస్వామి గుడిని దర్శించుకుందామని చెప్పి మేము వెళ్ళాం. యాక్చువల్గా కోనేరులో మునిగి స్నానం చేసి అలా వెళ్దాం అనుకున్నాము. బట్ తెప్పోత్సవాల వల్ల సో క్లోజ్ చేసేసారు స్నానాలు. ఇంకా అక్కడ ఉన్న వాష్రూమ్స్ లో సర్దుకొని లైక్ ఫ్రెష్ అయిపోయి తడి బట్టలు, నా ఫేవరెట్ డ్రెస్ గైస్, ప్రతి వీకెండ్ వేసేస్తా. అది తెలుసా నేను, లావెండర్ది. అలిపిరి మెట్లు ఎక్కాను కదా, మీరు చూసి ఉంటారు నా ఇన్స్టా పోస్ట్. అక్కడ స్నానం చేసా, కింద పెట్టి దర్శించుకొని వచ్చాక తీసుకుందాంలే అని చెప్పి. అసలు యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వచ్చి మంచి అందరం కేరళ శారీస్ కట్టుకొని ఆ తర్వాత ఆ స్వామిని దర్శించుకుందాం అనేది మా ప్లాన్. బట్ వరాహస్వామిని దర్శించుకొని వచ్చేటప్పటికి మాకు అరే ఇప్పుడు మళ్ళీ ఆ కంపార్ట్మెంట్స్ లో 5 hours 6 hours వెయిట్ చేయాలి, లైన్ ఉంటుంది, మాకు తెలియదు. అండ్ అన్కంఫర్టబుల్ గా ఉండకపోవచ్చు శారీలో అంతసేపు మేము. సో రేపు మార్నింగ్ ఎలాగో ఇక్కడే ఉంటాం కాబట్టి మార్నింగ్ ఓన్లీ పిక్స్ కోసం కావాలంటే కేరళ శారీ కట్టుకొని అప్పుడు దిగొచ్చిన పిక్స్ అని చెప్పి వరాహస్వామిని దర్శించుకోవడానికి ఏ డ్రెస్ అయితే వేసుకున్నామో తర్వాత వెంటనే అటు నుంచి అటు దర్శనంకి వెళ్ళిపోయామన్నమాట మేము. అందుకే శారీస్ లో ఏం లేము. దర్శనంకి వెళ్ళి వచ్చి చూసే వరకు నా డ్రెస్ గాన్, మా 3 డ్రెస్లు గాన్. బట్ అక్కడ లాస్ ఏంటంటే ఆ 2 ఫ్రెండ్స్ వేసుకున్న దాంట్లో ఒక్కొక్కటి కూడా మన మన క్లాత్స్ అనమాట. సో మా ఫ్రెండ్స్ మేము వేసుకోవడం, మా ఫ్రెండ్స్ వేసుకోవడం అంత లైట్ పట్టించుకోము. బట్ స్టిల్ అవి పోయినా నాకు పర్లే, అంత కేర్ చేయకపోతుండే. బికాస్ నార్మల్ జీన్స్ లో ఒక జీన్స్ కాకపోతే ఇంకో జీన్స్. ఇది నా ఫేవరెట్ డ్రెస్, మా మామయ్య నాకు గిఫ్ట్ ఇచ్చాడు సంక్రాంతికి. సారీ మామయ్య. బట్ నేను మీషోలో ఎలా అయినా సరే సేమ్ డ్రెస్ ఎట్లయినా సరే నేను ఆర్డర్ పెట్టుకుంటా. అన్న దగ్గరికి వచ్చేలా మళ్ళీ వేసుకుంటా, ఇంకా సేమ్ డ్రెస్ రావాలి. చెప్పులు పోయాయి. నెక్స్ట్ డే పిక్స్ దిగి దన్న ఆత్రంతో వెళ్ళిపోయాను. చెప్పులు అక్కడ వదిలేసి వెళ్ళిపోయా. సరే చెప్పులు పోతే దరిద్రం పోయిందని ఏదో ఒకటి అనుకోవచ్చు. డ్రెస్ పోయే, చెప్పులు పోయే, ట్రైన్ మిస్ అయిపోయాయి ఆల్మోస్ట్. సో అంత ఫా జరిగాయి అనమాట. సో ఇంకా అక్కడున్న కోనేరు చెరువులో స్నానం చేయడానికి పాసిబుల్ అవ్వలేదు కదా, ఇంకా అక్కడున్న వాష్రూమ్స్ లోనే స్నానాలు కంప్లీట్ చేసేసి వరాహస్వామిని దర్శించుకోవడానికి అని చెప్పి ఇంక వెళ్ళామన్నమాట. నీట్ గా బొట్టు పెట్టారు అక్కడ. అండ్ ఎంతసేపు లైన్లో నించున్నా, మ్యాక్స్ ఒక 30 minutes అయింది అంతే లైన్లో. అండ్ దెన్ జీప్ బుక్ చేసుకొని అక్కడి నుంచి అటు దర్శనంకి వెళ్ళిపోయాము. అండ్ ఎవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది టోకెన్స్లో ఉంటుంది కదా ప్లేస్. సో మాకు ఒక సర్కిల్ ఇచ్చారు, ఒక రోడ్ సర్కిల్. అక్కడికి వెళ్ళిపోయాము అనమాట. ఇంకా ఫోన్స్ నాట్ అలౌడ్ దీని తర్వాత. సో ఓన్లీ కంపార్ట్మెంట్స్లో మాత్రమే వెయిట్ చేయడానికి 5 hours టైం పట్టింది మాకు. బట్ దర్శనం ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నైట్ మేము లాకర్ రూమ్స్లోనే పడుకున్నాం. సో పొద్దున ఫ్రెష్ అప్ కూడా అక్కడే, వాష్రూమ్స్ చాలా నీట్ ఉండే. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోతున్నాం అనమాట. శారీస్ ఓన్లీ ఫొటోస్ కోసం మాత్రమే కట్టుకుంటున్నాము. అండ్ సో మాకు రూమ్స్ ఏం తీసుకోలే కదా మేము. సో అంత బడ్జెట్ ఏం అవ్వలేదు. రూమ్స్ తీసుకున్నా కూడా 100 rupees రూమ్సే ఉంటాయి మనకు తెలుసు. అండ్ ఇంకా పొద్దున మంచిగా టిఫిన్ చేసి రెడీ అయిపోయి ఫొటోస్ కానీ వెళ్తున్నాము. ఆ దర్శనం కూడా దేవుడిని తనివి తీరా చూసుకొని అసలు ఏడు చేసాము. ఇంకా బయటికి వచ్చాక కూడా దేవుడిని సైడ్ నుంచి చూసుకునేది తూర్పు ద్వారం ఉంటుంది కదా, అసలు అక్కడైతే నీల్ డౌన్ చేసి ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుంది. అండ్ యా, he saw us and we all saw him. So let's wait for his call again. మనం ఆయనను చూడాలనుకుంటే సరిపోదు, ఆయన మనల్ని చూడాలనుకుంటేనే ఆయన ఖచ్చితంగా పిలుస్తాడు. అక్కడి వరకు వచ్చి చూడకుండా ఆగిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు.
ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, గుడ్ డేస్ కావచ్చు, బ్యాడ్ డేస్ కావచ్చు, బట్ లర్న్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అనమాట. మనం చేసే ప్రతి పనిలో మనస్ఫూర్తిగా మనల్ని మనం దేవుడికి ఏమంటారు సరెండర్ అయితే గనక ఎవ్రీథింగ్ విల్ గో గుడ్. మనం ఏ పని చేసినా ఓపిక ఉండాలన్నమాట. కంపల్సరీ పేషెన్స్ ఇస్ ద కీ. అండ్ తిరుపతి అంటేనే ఓపిక. ఇంకా గైస్ అస్సలు పేరెంట్స్ తిడితే తిట్టుకొనియండి, వాళ్ళు తిట్టినా కూడా కొన్ని రోజుల తర్వాత దే విల్ ఫర్గెట్ దట్ దే వేర్ యాంగ్రీ. కానీ మీ ఏజ్ మళ్ళీ రాదు, మీ మెమరీస్ మళ్ళీ క్రియేట్ చేసుకోలేరు. సో మీకు ఇష్టమైన ఫ్రెండ్స్ అందరికీ ఈ యూట్యూబ్ వీడియో షేర్ చేసి బట్టలు సర్దుకొని వీకెండ్ దొరికితే 2 రోజులు జంప్ టు తిరుపతి అంటున్నా, వెళ్ళిపోండి. సో అక్కడ ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ప్లాట్ఫామ్ 1లో కూర్చున్నాము, మేమంతా 1లో కూర్చున్నాం. ట్రైన్ వచ్చేసినట్టు అరైవ్డ్ అని చూపిస్తుంది, బట్ ప్లాట్ఫామ్లో ట్రైన్ లేదు. నెంబర్ చూసా అక్కడ స్క్రీన్లో రాంగ్ ఉంది ట్రైన్ నెంబర్. అదేంటి ప్లాట్ఫామ్ 1 అని రాసింది, ఇక్కడేమో ట్రైనే రాలేదు, వచ్చేసినట్టు చూపిస్తుంది అరైవ్డ్ అని. వాట్ అని చెప్పి ఫుల్ ఇంకొక 4 minutesలో ట్రైన్ తీసేస్తాడు. జస్ట్ 5 minutes ఆపుతాడు అక్కడ ట్రైన్ అంతే, రేణిగుంట జంక్షన్లో. ఎందుకంటే తిరుపతికి డైరెక్ట్ లేవన్నమాట, తిరుపతి రైల్వే స్టేషన్కి. సో మేము రేణిగుంటకి వెళ్ళాం కాచిగూడ నుంచి, మళ్ళీ రేణిగుంట నుంచి కాచిగూడకి వచ్చామన్నమాట. ఇప్పుడు ఎలా అని చూస్తే ఒక్క 5 minutes తర్వాతకి ప్లాట్ఫామ్ 5 అని కనిపించింది నాకు. ప్లాట్ఫామ్ 5 ఈజ్ దేర్. మేము ఇదంతా ఇటు నడుచుకుంటూ వెళ్తున్నాం, ఇటు నడిస్తే మెట్లు ఎక్కేది ఉంటుంది కదా, సో అది మాకు కనబడట్లే. అడుగుతున్నాం మేము అందరినీ, అటువైపుకి వెళ్ళాలంటే ఎలా అంటే మెట్లు అక్కడ ఉన్నాయి అని అన్నారు. అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి ఇదంతా నడుచుకుంటూ వెళ్ళే వరకు ట్రైన్ వెళ్ళిపోతుంది. అసలు వెళ్ళిపోవాలి, 4 minutes అని ఉన్నప్పుడు ట్రైన్ వెళ్ళిపోవాలి. మెట్లు ఎక్కినాం. ఇండిపెండెంట్గా అమ్మాయిలు సిద్ధపడిపోతే బరువులు బ్యాగ్లన్నీ మోసుకొని వెళ్ళాల్సిందే. ఇంకా ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కి అక్కడ కొంచెం ముందుకు వెళ్తున్నాం. అప్పుడు ఒక అంకుల్ దేవుడిలాగా వచ్చి ఎక్సలేటర్ ఉంది ఇక్కడ ఎక్కండి అని అన్నాడు. ఫాస్ట్గా ఎక్సలేటర్ ఎక్కి మళ్ళీ అటు స్టెప్స్ ఎక్కి దిగి ట్రైన్ ఇంకా కదిలిపోతుంది. ఇట్లా అంటే ఎక్కేద్దాం అనుకున్నాం రన్నింగ్ ట్రైన్ లాగా, బట్ ట్రైన్ కదలట్లే. సరే మనం ఇంకా మన భోగి ఎత్తుక్కునే వరకు టైం అయిపోతుంది. ఏ భోగి దగ్గర మనం దిగామో మెట్లు, ఫస్ట్ ఆ భోగి ఎక్కేస్తే లోపల ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవచ్చులే మన భోగి దగ్గరికి అని చెప్పి ఎక్కేసాను. ఎక్కేసిన తర్వాతకి 30 minutes ఆగింది గైస్. మేము ఎక్కిన తర్వాత కూడా 30 minutes ఆగింది. ఓ గోవిందా అనుకున్నాం మేమైతే. అసలు దేవుడు ఉన్నాడు గైస్, ఉన్నాడు. లేడు అని ప్రతిసారి నేను ఉన్నా అని చూపిస్తూనే ఉన్నాడు మాకైతే. బట్ లిటరల్గా అసలు ఏడుపు అందుకొచ్చిందరే. అంటే ఒక చిన్న డిస్టర్బెన్సెస్ అయ్యాయి మేము స్టార్ట్ అయ్యేటప్పుడు. కూల్కి వెళ్ళాలి, కూల్కి వెళ్ళి కూల్గా వచ్చేస్తే అయిపోతుంది. ఏదో జరిగింది, బట్ స్టిల్ వీఆర్ సేఫ్లీ రీచ్ టు కాచిగూడ. ట్రైన్ ఎక్కేసాం. ట్రైన్ ఎక్కిన తర్వాత 30 minutes ఆగింది ట్రైన్. వీఆర్ సో హ్యాపీ ఆగినందుకు. బట్ ఏ రేంజ్లో అంటే అసలు 5 minutesలో రప్ప ఎక్కి దిగి ఉరికి అస్సలు మర్చిపోలేని ట్రిప్ గైస్ ఇది. చాలా బాగా అయింది. మళ్ళీ ఎప్పుడు పిలుస్తాడో. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ హిస్ కాల్. మేము మా ఫ్రెండ్స్ అందరం అంటే 4 అమ్మాయిలం వెళ్ళాం కదా. సో అడుగుతున్నారా, చాలా మంది అడిగారు, గర్ల్సే వెళ్ళిపోయారా, ఓన్లీ గర్ల్స్ వెళ్ళిపోయారా. యా ఓన్లీ గర్ల్సే. అంటే మీ ఇంట్లో పంపించేస్తారా? ఎవరి ఇంట్లో ఎవరిని అమ్మాయిని పంపరు. లిటరలీ వి విల్ బెగ్, వి విల్ ఫైట్, వి విల్ కన్విన్స్ అనమాట. ఒకళ్ళ మమ్మీలకి ఇంకొకళ్ళ అలా కాల్ చేసి లైక్ అన్ని కలిపి అంత ఎక్కువేం అవ్వలేదు. బికాస్ మేము రూమ్స్ కూడా తీసుకోలేదు, లాకర్ రూమ్స్లోనే పడుకుంటాం అక్కడ హాల్స్లో. లెట్స్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. అన్ని తీస్తూనే ఉంటాం, మస్తు ఐడియాస్ ఉన్నాయి, నేను రాసుకున్నా. సో ఐ విల్ పోస్ట్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చెయ్యండి. సపోర్ట్ ఏం వద్దులే, జస్ట్ సబ్స్క్రైబ్ చాలు. లెట్స్ వెయిట్ ఫర్ ద గుడ్ డేస్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి చాలు. ఓకే, బాయ్ గైస్.